ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదవగలరా ఒకరు? అప్పుడు నిన్ను ఈ ప్రజలకు పడగొట్టచాలని విత్తడి ప్రకారముగా నేను నియమించేదను, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును. కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు, కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మీయాతో దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట ప్రియులారా, నిన్ను ఈ ప్రజలకు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను, నిన్ను రక్షించుటకును విడిపించుటకును ఏమండి నేను నీకు తోడై ఉన్నాను. కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు, కానీ జయింపలేక పోదురని ఆనాడు ఇర్మీయాతో చెప్తూ ఉన్న మాట ప్రియులారా. ఎందుకంటే దేశమంతా ఒకటైనప్పటికీ, తీర్పు ఒకటిగా ఉన్నప్పటికీ ప్రియులారా, దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో, ఎవరి పక్షానైతే దేవుడు ఉంటాడో, దేవుని పక్షాన ఎవరు నిలబడతారో వారితో చేసిన ప్రమాణమును దేవుడు స్థిరపరిచేదానికి నిలబడినటువంటి వాడు సామాన్యుడు కావచ్చు, వాగ్దానం పొందుకున్నటువంటి వాడు ఎన్నిక లేని వాడు కావచ్చు ప్రియులారా. ఒకవేళ తృణీకరింపబడినటువంటి వ్యక్తి కావచ్చు, వారి గోత్రము తక్కువ కావచ్చు, కానీ వారి సంఖ్య తక్కువ కావచ్చు ప్రియులారా. అయినప్పటికీ ప్రమాణము చేసినటువంటి వాడు మనుషుడు కాదు, సామాన్యుడు కాదు. వాగ్దానము చేశాడు అని అంటే దానిని దేవుని సన్నిధిలో పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగానట దేవుడు తన్ను నియమించుకున్నటువంటి వ్యక్తిని శత్రువుల ఎదుట నిలబెడతాడట. కొట్టు చబలి గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతి అయినటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనము ఉన్నాము కనుక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నటువంటి జనము ఓడిపోయేదానికి అవకాశము లేదు. ప్రార్థించే ఏ విశ్వాసి కూడా అపజయం పొందుకునే అవకాశాలు లేవండి. ఈరోజు ఎన్నో సభలకు వెళుతూ ఉంటారు. విశ్వాసం లేకుండా ఎన్ని సభలకు వెళ్ళినా, ఎన్ని రాత్రింబగళ్ళు నువ్వు గడిపినా, ఎన్ని వాగ్దానాలే నువ్వు పొందుకున్నా, ప్రార్థించలేనటువంటి వ్యక్తి పడిపోయేదానికి అవకాశము ఉంది. ప్రార్థన చేసేటువంటి విశ్వాసిని పడగొట్టగలిగినటువంటి ఏ శక్తి కూడా లేదు ప్రియులారా. అలాగనే దేవుని సన్నిధిలో ఈరోజు సంఘము ప్రార్థించాల్సిన అవసరత ఉంది ప్రియులారా. విశ్వాసి దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడవలసిన పరిస్థితి ఉంది. లోకంలో మనిషి ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, లోకపు యొక్క ప్రభావితం చేత, మనిషి బలాత్కారం చేత నింపబడినటువంటి వాడై, లోకాశల చేత జయింపబడుచున్నటువంటి పాపం మీద విజయాన్ని పొందుకోవాలంటే రక్తము కారునంతగా పాపముతో పోరాడేటువంటి క్రైస్తవులు నాటి తరానికి లేచునుగాక. ఎందుకంటే ప్రియులరా, పాపం మీద జయం పొందుకోవాలి అనంటే, లోకం మీద జయం పొందుకోవాలి అనంటే, దుష్టుని మీద జయాన్ని పొందుకోవాలి అనంటే నీ ఒక యుద్ధ రంగంలో ఉన్నావు. ఏమండి, జీవితము భూమి మీద నరుల కాలము, యుద్ధ కాలము వంటిదని ఆనాడు యోబు భక్తుడు ఆ రోజే తెలియచేశాడు ప్రియులారా. కనుక ఈ యుద్ధంలో మనం జయించాలి అనంటే ప్రార్థన చేసేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు, ఆ ప్రార్థనలో ఎప్పుడైతే నీకు విసుకొస్తూ ఉంటుందో, అప్పుడు విశ్వాసంలో నీకున్న నమ్మకంలో, నువ్వు నమ్మిన వాని విషయంలో నువ్వు దిగజారిపోతూ ఉన్నటువంటి, ఓటమికి ఒక అడుగు వేస్తూ ఉన్నటువంటి దానికి నిదర్శనం. ఎప్పుడైతే ఏ పరిస్థితిలోనైనా వెనకాడక, పరిస్థితుల వైపు చూడక, లోకం వైపు చూడక, ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉంటావో, దేవుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? న్యాయాధిపతి అయినటువంటి న్యాయాధిపతి ఉన్నటువంటి దినములలో మనుషుల్ని లక్ష్య పెట్టిన వాడు, దేవుడంటే భయపడినటువంటి వాడు. ఎవరంటండి? మనుషుల్ని లక్ష్య పెట్టిన వాడు, దేవుడంటే భయపడినటువంటి వాడు. ఇంకా ఒక అనామకురాలు పరిస్థితి ఎట్లుండునో ఒకసారి ఆలోచన చేయండి. ఆమెకున్నటువంటి వ్యాజ్యంలో, గొడవలో ఏమవుతుందంటే, అతని దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం తీర్చు అంటూ ఉందట. కానీ ఏ దిక్కు తోచగా అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కూడా చెప్పుంటాడండి, ఎందుకమ్మా రాక ఇక్కడికి వచ్చి పడ్డావా ఇతని అదాన? ఏమండి, సూట్ కేసు కింద ఇస్తేనే, లంచం ఉంటేనే ఏమండి పని జరిగిద్ది ఇక్కడ, నువ్వెందుకమ్మా
అతనికి పేరే ఉంది కదా, అన్యాయాధిపతి అని. ఏమండి? అయితే కాబట్టి అన్యాయస్తుడు, దేవుడంటే భయపడినటువంటి వాడు, మనుషుల్ని లక్ష్య పెట్టిన వాడు. ఏదో ఒక భయం అన్నా ఉండాలి. మనిషి భయమో దేవుడు భయమో, ఏ భయం లేనివాడు ఇంకా దేనికి లెక్క చేస్తాడు చెప్పండి? అలాంటి వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు నీవెందుకమ్మా ఇక్కడికి వస్తూ ఉన్నావని చెప్పి తన వాచ్మెన్ చెప్పుండొచ్చు. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి అయినా వాచ్మెన్ చెప్పుండొచ్చు ప్రియులారా. అయితే ఆలోచించండి, అయినా మాటి మాటికి విసుకక ప్రార్థన చేసినటువంటి వాడి జీవితంలోనట అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి దేవుడికి భయపడకపోయినా, మనుషులను లక్ష్య పెట్టకపోయినా ఏం చేస్తూ ఉన్నాడు తెలుసండి? ఆమెకి నన్ను విసిగించకుండా ఉండాలి అని అంటే నేను న్యాయం చేయాలి అనుకున్నాడట. కొట్టు చప్పట్లే గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నీవే నా దిక్కు, నీవే నా ఆధారం, నీవు తప్ప నాకు మరొక ధైర్యము లేదయ్యా అని చెప్పి దేవుని ఆశ్రయించినటువంటి వాని జీవితంలో ప్రభువారు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఈ రాత్రి. ఏమంటూ ఉన్నారు తెలుసా? ఆ న్యాయస్తుడైన న్యాయాధిపతే దివారాత్రులు ఆమె మాటి మాటికి ఘోషాడుతూ ఉన్నప్పుడు న్యాయం చేయాలని తన మనసులో అనుకుంటే, తన కొరకు ఏర్పరచుకున్న తన ప్రజలు దేవుని సన్నిధిలో దివారాత్రులు మొరపెట్టుకొని చుండగా ఆయన న్యాయము తీర్చడా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యం వింటూ ఉన్న నీ జీవితంలో దేవుడు న్యాయం చేస్తాడా లేదా? చేస్తాడు అని అంటే చేస్తాడు అని చెప్పండి అందరూ. నా దేవుడు చూస్తూ ఉన్న సమయం ఈరోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తప్పక న్యాయము తీరుస్తాడు ప్రియులారా. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో మనమున్నాము, ఆయన సమక్షంలో మనము ఉన్నాము, ఆయన ప్రసన్నత మనల్ని ఆవరించి ఉంది ప్రియులారా. అక్కోళ్ళు పాట పాడారు కదా, వెనుకను ముందును ఎవరు ఆవరించారంటండి? ఎవరు ఆవరించారట? దేవుడు. వెనుకను ముందును దేవుని యొక్క సన్నిధి మనల్ని ఏం చేస్తూ ఉంది? ఆవరిస్తూ ఉంది. దేవదూతలు చేయలేనటువంటి పరిచర్యను ఈరోజు మనుషులమైనటువంటి మనకు దేవుడు ఇచ్చాడండి. దేవదూతలు ఆయన ముఖమును చూడలేనటువంటి వారు ఈరోజు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేయుటకు ఆయన సన్నిధిలో మనల్ని ఉంచుకున్న దేవునికి కొట్టు చప్పట్లే గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనిషి బలాన్ని చూసో, ఎత్తును చూసో, లావును చూసో, అతనికున్న బలగమును చూసో, అతనికున్న అధికారమును చూసో మనం భయపడేటువంటి రోజు కాదు ప్రియులారా. ఎందుకంటే వీరందరికీ అధికారమును, బలమును, జ్ఞానమును, బలగమును ఇచ్చినటువంటి దేవుడండి. ఆయన సన్నిధిలో మనము ఉన్నాము కాబట్టి దేవుణ్ణి బట్టి మనకు బహుధైర్యం ఏమిటంటే, ఏమంటూ ఉన్నారు అక్కడ? నేను నిన్ను ఇత్తడి ప్రాకారముగా చేస్తాను, పడగొట్ట చాలనే ఇత్తడి ప్రాకారం అట్ట ప్రియులరా. దేవునికి మహిమ కలుగును గాక.